హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జమిలా కుక్స్. సో ఈరోజు నేను చేస్తున్నాను చికెన్ కర్రీ విత్ పరోటా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: మైదాపిండి తీసుకొని కాస్త ఉప్పు, కాస్త నూనె వేసి చపాతీ పిండిలాగా డౌని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా స్మూత్గా కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. దాన్ని సరిపడే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన కాస్త మనం స్మూత్ అండ్ స్ట్రెచర్ బాగా వస్తుంది. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు మనం పరోటాకు సిద్ధం చేసుకోవాలి. మీ ఇష్టం, మైదా పిండి అని తీసుకోవచ్చు, గోధుమ పిండి అని తీసుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ప్యూర్ గోధుమ పిండి తీసుకుంటాను, అందుకే కాస్త మైదా కాస్త గోధుమ పిండి కలిపాను. అలా అని మనం డైలీ తీసుకోం కదా, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం కాదు. బాక్స్లో తీసుకొని చపాతీలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చపాతీలా చేసుకున్న వాటిని నైఫ్తో కానీ లేకపోతే స్పూన్కి మనకు ఒక వీల్ లాంటిది వస్తుంది కదా, దాంతోటైనా కట్ చేసుకోవచ్చు. కటర్ లాగా ఉంటుంది కదా. ఇలా కట్ చేసుకున్న వాటిలో కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు
ఇలా రోల్ లాగా చేసుకోవాలి. పొరలు పొరలు వస్తాయి ఫ్రెండ్స్ ఆయిల్ అప్లై చేసుకోవడం బట్టి. ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి అలా మొత్తం పొరలు పొరలుగా ఒక చోట గ్యాదర్ అయినాక మనం దాన్ని మెల్లిగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని చపాతీ పిండి లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే అయిపోయింది. చూసారు కదా సర్కిల్ సర్కిల్ లాగా లోపల మొత్తం ఉన్నాయి. ఈజీ పరోటా. చూడ్డానికి చాలా హార్డ్గా అనిపిస్తుంది కానీ చేసుకుంటే ఎంతో ఈజీ, ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అదే హీట్ అయ్యాక ఆ పరోటా దాని మీద వేసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఆయిల్ అయినా నెయ్యి అయినా మీ ఇష్టం ఫ్రెండ్స్. పరోటాలు చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పరోటాస్ అన్నీ ఒక మీద ఒకటి పెట్టుకొని కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ లేయర్స్ అనేది మనకు బాగా కనిపిస్తాయి, చూసారు కదా. చూసారు కదా ఎలా లేయర్స్గా ఉన్నాయో. బయట హోటల్స్లో దొరికేలాగా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ తీసుకోవాలి. ఇందులో వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఉప్పు, కారం, కాస్త ఇప్పుడు అందులో పెరుగు కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. థిక్గా వస్తుంది గ్రేవీ అనేది. ఇప్పుడు కాస్తంత పిడికిడంత పుదీనా, కొత్తిమీర వాష్ చేసి వేసుకోవాలి. హోల్ స్పైసెస్ ఫ్రెండ్స్ చూపిస్తున్నాను, చూసుకోండి ఒకసారి. హోల్ గరం మసాలాస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, బిర్యానీ స్పైసెసే మనం అందులో యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. అన్ని మసాలాను మనం బిర్యానీలో వేసేటి మసాలా వేసుకుంటే చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. నేనేం పౌడర్ చేసి వేయలేదు, అన్నీ హోల్గానే వేసాను. పట్టా, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా,
ఇలాయచీ, అనాసపు అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. హోల్ గరం మసాలా వేసుకొని మరొకసారి బాగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న వాటిలో నేను కాస్తంత గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా పౌడరు, కాస్తంత మళ్ళీ ధనియాల పౌడర్ యాడ్ చేశాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ పించాపే వేశాను. వన్ అవర్ 1.5 అవర్ మనం మ్యారినేషన్ చేసుకొని పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం పెట్టిన మసాలాలన్నీ దానికి మిక్స్ అయ్యి బాగా పీస్ అనేది బాగా ఫ్లేవర్ వచ్చేసి సాల్ట్ అయినా ఉప్పు కారం అయినా బాగా పడుతుంది ఫ్రెండ్స్. మ్యారినేట్ అయిపోయాక ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఆనియన్స్ ఎక్కువైనా సరే స్వీట్ వచ్చేసి మంచిగా అనిపించదు. ఆల్రెడీ నేను చికెన్లో వేసాను కాబట్టి కాస్త కొంచెం పించాపే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. హెవీ మసాలాస్ ఎక్కువ అయిపోయినా సరే తినలేం మనం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయట తీసేసుకుని ఇప్పుడు అవంతా అందులో మిక్స్ చేసుకోవాలి. కడాయిలో అవంతా ఉల్లిపాయల్లో ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక పచ్చివాసన వెళ్ళేంత దాకా వేయించుకున్నాక పీస్ మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాస్తంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన గ్రేవీని పట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే అయిపోతుంది. థిక్గా ఉండాలి, ఎందుకంటే పరోటా కదా ఫ్రెండ్స్. గ్రేవీ అనేది మనకు కాస్త థిక్గా ఉంటేనే పరోటాలోకి తినడానికి బాగుంటుంది. అందుకే నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు, పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను. అందులో నుంచే మన గ్రేవీ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కనిపించేటువంటి గ్లాస్ కంటైనర్ లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ థిక్ గ్రేవీ అనేది ఇలా వస్తుంది.
అంతే ఫ్రెండ్స్, సర్వ్ చేసుకుంటే ఈజీ అండ్ ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ విత్ పరోటా తోటి ఈవినింగ్ పూట అయినా లేకపోతే డిన్నర్తో అయినా మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కైనా చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది.